ఎవరు అంటే ఇప్పటి వరకు మనం అనుకుంటున్నటువంటి శృంగేరి శారదాపీఠం ఒరిజినల్ శారదాపీఠం ఏది ఉందో ఒరిజినల్ శృంగేరి శారదాపీఠంలో డూప్లికేట్ స్వామి. నీవన్నది నీవనుకున్నది అనే కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల గోవిందానందాచార్యులు వారు అనే ఒక స్వామీజీ జనబాహుల్యంలో ఒక చాలా బాధాకరమైన మాట మాట్లాడారు. శృంగేరి పీఠాధిపతి, శృంగేరి మఠం ఇలా ఎన్నో విషయాలను ఎంచుకుని కొన్ని మాటలు బహుశా తొందరపడే మాట్లాడేశారు అన్న అభిప్రాయం కలుగుతోంది. దీని మీద మాట్లాడే ముందర ఒకసారి మీరు దానిని జాగ్రత్తగా ఆయన ఏం మాట్లాడారో వినాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు స్వరూపానందేంద్ర కంటే ఇంకొక పెద్ద డూప్లికేట్ స్వామి రాజమండ్రి వచ్చి, తిరుపతి వచ్చి, విజయవాడ వచ్చి జనాలు మోసం చేస్తారు. ఎవరు అంటే ఇప్పటి వరకు మనం అనుకుంటున్నటువంటి శృంగేరి శారదాపీఠం ఒరిజినల్ శారదాపీఠం ఏది ఉందో ఒరిజినల్ శృంగేరి శారదాపీఠంలో డూప్లికేట్ స్వామి. శారదాపీఠం ఒరిజినల్, అక్కడ డూప్లికేట్ స్వామి ఏ రకంగా అవుతారు? విధుశేఖర భారతి ఏ రకంగా అవుతారు అంటే అసలు అక్కడ శారదాపీఠంలో శంకరాచార్య వారు ఎవరు? భారతీయ తీర్థం ఆ స్వామి, ఆయన శంకరాచార్య. ఎవరైతే శంకరాచార్యులుగా ఉంటారో వారు జగద్గురు అనే అభిధేయత్వంతో పిలువబడతారు. ఇప్పుడు మన ఆంధ్రదేశానికి విధుశేఖర భారతి వచ్చారు. ఏ రకంగా వచ్చారు? విజయ జగద్గురు ఒక పీఠము. మా ప్రశ్నలు ఏమిటి అంటే ఈయన జగద్గురువు కాదు. జగద్గురు అని చెప్పుకుంటే డూప్లికేట్ నెంబర్ 2 స్వరూపానందేంద్ర తర్వాత. ఎందుకు అంటే అసలు ఒరిజినల్ జగద్గురువు వారు భాటీయత స్వామారకుడు ఉంటూ ఉండగా ఈయన ఉత్తరాధికారి అంటే ఏమిటి? ఎప్పుడైతే మఠాన్నాయి మహానుశాసనం అనుసారంగా ఆదిశంకర భగవత్పాదులు వారు ఆమరాయి పీఠాలకి శాసనం ఇచ్చారు. ఇందులో ఏం రాశారు? ఎప్పటి వరకు శంకరాచార్య వారి పీఠ శంకరాచార్య వారు ఉంటారు, అప్పటి వరకు వారే శంకరాచార్య వారు ఉంటారు. వారు బ్రహ్మీభూతులైన తర్వాత అప్పుడు కొత్త వారికి అభిషేకం చేస్తారు. అప్పుడు వాళ్ళు జగద్గురు అవుతారే తప్ప ఆచార్యశ్చత్వారః మఠాశ్చత్వారః, నలుగురే ఆచార్యులు, ఏ మఠాలు. నలుగురే ఆచార్యులు అన్నప్పుడు ఒక పీఠంపై ఒకరే ఆచార్యులు ఉంటారు. ఒక దేశానికి ఒకటే రాష్ట్రపతి, ఒక దేశానికి ఒకటే డీజీపీ, ఒక రాష్ట్రానికి ఒకే డీజీపీ, ఒకే ముఖ్యమంత్రి, ఇద్దరు ఉంటారు కదా. వెల్, మీ అబ్జెక్షన్ ఏంటి? బేసికల్లీ శృంగేరి శారదాపీఠం అక్కడి ఉత్తరాధికారి అయిన శ్రీ 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 విధుశేఖర భారతి గారు విజయయాత్ర చేసినప్పుడు జగద్గురువు అని చెప్పుకోవచ్చా అన్నది మీ ప్రశ్న. మీకు ఒక సందేహం కలిగిందో లేక మీకు ఒక అభ్యంతరం మీకు తోచింది. మరి దాని గురించి మరొక స్వామీజీగా, ఒక యతీంద్రుల వారిలాగా మీరు చేయవలసిన పని ఏమిటి? ముఖ్యంగా మీరు శృంగేరి పీఠానికి వెళ్ళి, ఎందుకంటే గతంలో మీరు చాలాసార్లు వెళ్ళినట్టు తెలుస్తోంది, అక్కడ అధ్యయనం చేశారని కూడా చెప్తున్నారు. మిమ్మల్ని ఎవరు నాపారండి? అక్కడికి వెళ్ళి చక్కగా మహాస్వామి వారిని కలిసి పాదాభివందనం చేసుకుని, స్వామి తప్పైతే క్షమించండి, ఒక సందేహం అని చెప్పి ఆయనని అడిగి ఇలా జరగవచ్చా అని చెప్పి మీరు బయటకు వచ్చేయాలే తప్ప ఆయన చెప్పిన మాట విని
ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచి జనబాహుల్యంలో ఒక ఉదాత్తమైన ఉత్తమమైన పీఠం అండి శృంగేరి శారదా పీఠం అంటే సామాన్యమా? ఆ పీఠం గురించి మాట్లాడడం ఏంటండి? అక్కడ దాని గురించి అచ్చా. ఇంకొక విషయం, జాగ్రత్తగా మీ మాటలలోని పోకడని చూస్తే, వారు ఉత్తరాధికారి అని మీరే చెప్తున్నారు. చెబుతూ చాలా దారుణమైన మాట మాట్లాడుతున్నారు. అదేమిటి అంటే ఈయన డూప్లికేట్ 2. ఏమంటే ఒక పీఠాధిపతి గారు, ఆయన ఉత్తరాధికారి, మహాస్వామి గారి తర్వాత అంత గొప్పవాడైనా ఒక చిన్న విషయానికి జగద్గురు అన్న మాట ఆయన చెప్పుకోవచ్చా అన్న చిన్న సందేహం మీకు కలిగినంత మాత్రాన మీరు పుస్తకం తీసి అలా కాదు ఇలా అని చెప్పేసి ఈయన డూప్లికేట్ అని ఇస్తే ఇదేంటండి? అంటే మీ మాటల ఆ సరళి చూస్తుంటే ఎక్కడో సంయమనం, మతిస్థిమితం కోల్పోయినట్టు అర్థమవుతుంది. మొదటి అంశం ఏమిటంటే, అసలు ఇలాగ జనబాహుల్యంలో ఎవరు పడితే వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళ మీద ఇలాగ వ్యాఖ్యానాలు చేసేయవచ్చా? అది తప్పే, అపరాధము, చాలా ఘోర అపచారం. రెండో విషయం, మీరు ఈ ఒక్క విషయాన్ని పక్కన పెట్టేసి మామూలుగా కూడా ఆలోచిస్తే, మీడియా వాళ్ళ ముందర, ప్రెస్ ముందర అతి పవిత్రమైన మఠాల గురించి, మహాస్వాముల గురించి మాట్లాడేసి ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం, ఇది మనం అనుమతించవచ్చా అన్నది ఒక చాలా పెద్ద ప్రశ్న ఈరోజు. ఎంచేత అంటే దిస్ ఈజ్ నాట్ అన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్. ఇంత దూరం వచ్చేసాక ఇవాళ ఒక దేర్ ఈస్ ఎ కాల్ టు యాక్షన్. శృంగేరి పీఠం మీదే ఇలా మాట్లాడేస్తున్నారు, అది కూడా ఒక స్వామీజీయే అంటే కాలం ఎంత దూరం వెళ్ళిపోయింది, ఈ ఒరవడి ఎంత దూరం వెళ్ళిపోయింది అన్నది ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు కూడా కళ్ళు తెరవకపోతే తప్పు హైందవ సమాజానిదే. కారణం ఏమిటంటే మీలో మీరు ఈ విధంగా ప్రవర్తించి ఇతరులకి చేతిలో ఆయుధాలు ఇస్తున్నారు. వాళ్ళు ఎలాగో చిన్నాభిన్నం చేస్తున్నారు, ఇష్టారాజ్యంగా ప్రతివాడు మాట్లాడుతున్నాడు. మనం కళ్ళు మూసుకుని ఆహా అందరి దగ్గర నుంచి మంచి తీసుకోవాల్సిందే అంటూ పిచ్చి వాళ్ళలాగా తయారయ్యారు హిందువులు. అది పద్ధతి కాదు. అది పిచ్చివాళ్ళని చేసేసారు, ఎవరో కాదు మనవాళ్లే. ఇక్కడ ద నీడ్ ఆఫ్ ది అవర్, అది ఎంత టైం పడుతుందో, అది కష్టసాధ్యమో అసంభవమో అన్నది కాదు. కొంతమంది పెద్దలు మీడియాలో మాట్లాడడం దీని గురించి నేను విన్నాను, వాళ్ళు చెప్పింది చాలా కరెక్ట్. ముఖ్యంగా దర్శనం ఛానల్, దర్శనం టీవీ శర్మ గారు మాట్లాడారు. చాలా భావోద్రిక్తతతో చాలామంది మాట్లాడారు. చాలా బాధ కలిగింది నాకు కూడా. మనం జీవించి ఉండగా ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో అనే భయం కూడా కలిగింది. కానీ మనం గళం విప్పాలి. ఒక బాడీ కాన్స్టిట్యూట్ అవ్వాలి, ఒక గవర్నింగ్ బాడీ. ఈ దక్షిణామ్నాయ శృంగేరి పీఠం అన్నది అన్ని పీఠాలలోకి మొదటిది, ఉత్తమోత్తమైన పీఠం అది. దానికి గల పీఠాధిపతి గారు మహానుభావులు, వాళ్ళు చెప్పింది వేదం అంతే. ఆయన ఆధ్వర్యంలో ఒక సంస్థ ఏర్పడాలి, ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ క్రియేట్ చెయ్యాలి. అది ఎవరైనా సరే, యతులైనా, సాధువులైనా, సన్యాసులైనా, సోకాల్డ్ ప్రవాచకులైనా మైకు పట్టుకుని జనబాహుల్యంలో ఏ విధంగానైనా ప్రవర్తిస్తే అది సరైన ప్రవర్తన కాదు అని ఆ కమిటీ వారు ఒకసారి తేల్చారు అంటే ఆ సంస్థకి పవర్స్ ఉండాలి, వీళ్ళని బహిష్కరించాలి. వీళ్ళు చేస్తున్న హాని ఇతరులు చేసేదానికంటే వెయ్యింతలండి.
తర్వాత నేను చెబుతున్న సంస్థ అనేది ఏదో ప్రాచుర్యం పొందిన వాళ్ళు మైకు పట్టుకుని ప్రాచుర్యం ఏదో ప్రసంగాలు చేసేసి 4 పుస్తకాలు చదివి 40 ప్రసంగాలు చేసి ప్రాచుర్యం పొందినంత మాత్రాన వాళ్ళు పండితులు అనిపించుకోరండి. వేదార్థం శాస్త్రార్థం మహాస్వాముల వారి సమక్షంలో అక్కడ పాల్గొని వారి వద్ద మన్ననలు పొందిన వాళ్ళనే వారే ఎంచుకోవాలి. ఎంచుకుని వాళ్ళకి ఆ యోగ్యత అర్హత ఇచ్చి మీరు డిసైడ్ చేయండి వీడు చెప్పింది సరైనదా సమంజసంగా ఉందా తప్ప. చర్చలలో మాట్లాడుకునేవి వేరు, జనబాహుల్యంలో మైకు ముందర చెప్పేవి వేరు. ఈ రెండింటికి డిస్టింక్షన్ ఉన్నది. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కూడా కొన్ని విషయాలు జనబాహుల్యంలో మైకు ముందర వాళ్ళకి నచ్చిన విధానంలో మాట్లాడడానికి వీలు లేదు. ఇది ఏ మతం ఒప్పుకోదు. ఇది మనం అందరినీ స్వాగతించేస్తాం, చప్పట్లు కొట్టేస్తాం, జేజేలు అంటాం. ఇది మహాస్వాముల వారికి తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. వారికి తెలుసు. వారికి ఒక విన్నపం చేసుకోవాలి. మీరు ఒక బాడీని ఏర్పాటు చెయ్యండి. యావత్ భరత భూమి మీద ఈ మతమే కాదు ఏ మతం వాడైనా ఎలా మాట్లాడినా ఈ విషయాలలో గనక జనబాహుల్యంలో తప్పుగా మాట్లాడితే వాళ్ళ మీద ఎటువంటి చర్య ఉండాలి అన్నది తీర్మానం చేయండి. దానికి ఎంపవర్మెంట్ ఇవ్వండి. ఒక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు ఒక సంస్థానాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు వీరి సలహా మేరకు వాళ్ళ మీద ఎటువంటి కఠినమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా వదిలేసి మజ్జిగ పలచనైపోయి అందులో మసాలాలు జోడించేసి ఇంకాస్త నాశనం చేసి జనాలని మిస్లీడ్ చేసి చదువుకున్న వాళ్ళు కూడా అర్థం పర్థం లేకుండా ఫాలో అయిపోయి అన్నిటినీ వాళ్ళలో వాళ్ళు మళ్ళీ చర్చలు చేసేసుకుని స్వాధ్యాయాన్ని విస్మరించి ఒక గుడ్డెద్దులాగా సాగిపోయే సమాజమా మనది. తప్పిది. నేనేమంటున్నానంటే ఇలాంటి వ్యక్తులని సహించడం కూడా అధర్మమే. 4-5 ఇలాంటి వాళ్ళని పట్టుకుని గట్టిగా కనుక చర్య తీసుకుని ఫోర్ ఫ్రంట్కి వచ్చేస్తే మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటారు. మనం మాట్లాడే ముందర జాగ్రత్తగా మాట్లాడాలి. అది కేవలం మఠాలు పీఠాల గురించి కాదు. మన వాంగ్మయం, వైదిక వాంగ్మయం, వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, భాగవతం వంటి గ్రంథాల మీద కూడా వారికి తోచిన విధంగా మాట్లాడేయడం కూడా సమంజసం కాదు. కారణం ఏమిటంటే మీరు ఇప్పుడున్న తరానికి చాలా తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు. ఇక రాబోయే తరాల గురించి వదిలేసేయండి. వాళ్ళకి అసలు ఇది ఉన్నదని కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అంత దారుణంగా వాటిని మీరు చిన్నాభిన్నం చేసేసారు. కొన్ని తరాలు దాటేశాం మనం. అంచేత ఈ సంఘటనని ఒకసారి గుర్తించి ఒక పెద్ద గీత గీసుకుని ఎవరైతే మహానుభావులు అని చెప్పుకుంటున్నారో, స్వామీజీలు అనుకుంటున్నారో, చేతిలో దండం పట్టుకుంటున్నారో, వీళ్ళు ఇలాంటి కాషాయాలు ధరించేసి కనీసం మినిమం సంస్కారం, ఎలాంటి విషయాలు ఎక్కడ ఎప్పుడు మాట్లాడాలి. ఏమండి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటండి? నేను ఇప్పుడు ఇంత చెప్పిన విధానంగా చక్కగా అక్కడ వెళ్ళి కూర్చుని ఎందుకు సందేహ నివృత్తి చేసుకోలేదు అని చెబుతారు మీకు. అలాగే మహానుభావులు, పీఠాధిపతులు, వారి అనుచరులు, వారు ఉత్తరాధికారి, మీరే చెప్తున్నారు, యు ఆర్ డిక్లేరింగ్. ఆయన చేసిన దాంట్లో తప్పు పట్టడం ఏమిటి? అవసరమా మీకు? అంటే ఏమీ లేదు. ఒక కాంట్రవర్సీ ఎక్కడా లేనిది కోడిగుడ్డు మీద వెంట్రులు పీకినట్టు మాట్లాడితే మీకు ఓ కీర్తికాంక్ష వలన మీకేదో మీడియా వాళ్ళు 1000 రెట్లు తీసుకెళ్ళిపోతారు. దాన్ని ఈ కీర్తికాంక్షే కదండి హైందవ సమాజాన్ని నాశనం చేసింది. మీరన్నది మీరు అనుకున్నది రెండు విచిత్రంగానే ఉన్నాయి. అంచేత
నా మనవి ఏమిటంటే, నేనే రేస్ చేసింది కాదు ఇది. నేను చాలా చోట్ల చూసి విని నేను కూడా మాట్లాడుతున్నాను. ఇటువంటి ఒరవళ్ళకి విరుద్ధంగా గళం విప్పవలసిన అవసరం మనందరి మీద ఉన్నది. We owe a responsibility to the society around us. మనం అందులోకి వచ్చాం, దాని పట్ల మనకు ఒక ధర్మం ఉంది. నమస్కారం.